చేద్దాం అనుకున్నాం. నెల రోజులు గడువిచ్చి 30,000 మందికి 40,000 మందికి ప్రమోషన్లు ఇప్పించినాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు గ్రూప్ 1లో ఓపెన్ కేటగిరీ ఉంటే మళ్ళీ ఇవన్నీ ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒకటే భాష కనుక ఈ పోస్టులన్నీ పోతాయని చెప్పి ప్రభుత్వానికి ఇచ్చి 90% లోకల్కే ఓపెన్ కేటగిరీ పోస్టులు అన్నీ కూడా 95% లోకల్గా వచ్చేటట్లు మరి మేమందరం ప్రభుత్వానికి ఇచ్చి 90% గ్రూప్ 1 ఉద్యోగాలు ఇక్కడి వాళ్ళకే దక్కేటట్లు, జిల్లాలో 90% జిల్లా పోస్టు జిల్లా వాళ్ళకే దక్కేటట్లు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి మరి తీసుకొచ్చినటువంటి వాళ్ళం మేము. అనేక అంశాల్లో మేము మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ జరుగుతున్న అనేక అంశాల్లో ఆ రోజు ప్రభుత్వంతో ఉన్నటువంటి లౌక్యంతో అందరము మాట్లాడి చర్చించి సాధించినాం. ఇలా అనేక అంశాలు తెలంగాణకు ఆగమవుతుంటే నచ్చ జరుగుతుంటే మేము మాట్లాడుతూ ఉన్నాం. మరి మేము ఒక ఉద్యోగులుగా ఉద్యోగాలనే త్యాగం చేసి రాష్ట్ర సాధనలో జైళ్ళకు వెళ్ళి రాష్ట్రం రాకుంటే ఎంతమంది చనిపోయే వాళ్ళో ఎంతమంది జీవితాలు నాశనం అయ్యేటివో. మరి మా త్యాగాలు శ్రీకాంత్ చారి అమరుల త్యాగాల కన్నా గొప్పవి కాకపోవచ్చు, కానీ కావు, ఎట్టి పరిస్థితులకు అయినా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మేము ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. చాలామందికి తెలియదు, సమైక్యవాదులకు తెలియదు, తెలంగాణ వద్దన్నలకు తెలియదు ఆ విలువ ఏంటో. ఇవాళ తెలంగాణ వద్దలను కానీ తెలంగాణ కోరుకోవడం కానీ ఇవాళ ఏ రకరకాల పదవులున్నా రకరకాలుగా మాట్లాడుతున్న చులకనగా, కానీ అసలైన సిసలైన తెలంగాణ వాదులకు మాత్రం ఈ గ్రూప్ ఏందో వీళ్ళ కష్టాలు ఏందో వాళ్ళందరికీ తెలుసు. ఇలా మాకు ఉద్యోగులు అంటే కడుపు మండుతుంది. ఉద్యోగులని అవమానపరుస్తుంటే ఇదేంద్రా ఇట్లయిపోయింది పరిస్థితి అని చెప్పి బాధ ఉంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రిటైర్ అయిన వాళ్ళకు డబ్బులు రాక, ఆరోగ్యాలు బాగాలేక హెల్త్ కార్డులు జర్నలిస్ట్లకు కూడా మేము కలుపుకున్నాం. జర్నలిస్ట్ హెల్త్ కార్డు కూడా మాతో పాటు ఇవ్వాలని చెప్పి అన్నాడు. హెల్త్ కార్డులు ఎవరు చూస్తలేడు. వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకు వాపస్ ఇవ్వమంటే ఏదో వాళ్ళ జైల్లోకి ఇస్తున్నట్లు ప్రజలకు చెప్తుంటే ఇలా బాధ కలుగుతూ ఉంది. బ్యాంకులో డబ్బులు పెట్టినట్లు మీ దగ్గర డబ్బులు నెల నెలా జీతాలు కట్టిన డబ్బులు వాపస్ ఇవ్వడానికి ఆ డబ్బులు ఇవ్వట్లేదు. దాదాపు 10,000 మంది ఎదురు చూస్తున్నారు, చనిపోతున్నారు, గుండె వల్ల చనిపోతున్నారు, వైద్యం అందక చనిపోతున్నారు. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఇస్తామంటే మా ఉద్యోగులు నమ్మి ఓట్లేస్తే ఇలా ఊసు లేదు, పాస్ లేదు. ఒక డిఏ మేము గవర్నమెంట్తో మాట్లాడి ఇప్పించినాం, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు ఒక్క డిఏ ఇచ్చి 5 డిఏలు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5 డిఏలు పెండింగ్ లేవు. ఇప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2.5 పిఆర్సీలు వెనుకబడిపోయినాం సరైన టైంకి ఇయ్యక. ఇవాళ దాదాపు 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. అసలు ఏం చేసింది? మీరు ఇచ్చినటువంటి ఈ ఎలక్షన్ ఈ మేనిఫెస్టో ఉంది, ఈ మేనిఫెస్టోలో ఏం ఇచ్చింది? ఒక్కటన్నా అమలైందా? దీనిలో ఉద్యోగులకు ఇచ్చింది ఏంది? ఒక డిఏ ఇచ్చి నెల నెలా జీతాలు ఇస్తున్నాం. కరోనాలో కూడా జీతాలు ఇప్పించినాం మేము. కరోనా సమయంలో జీతాలు ఇచ్చినాం. ఎప్పుడు ఉద్యోగులకు ఇచ్చి అవమానపరచలా. ఇన్ని హామీలు ఇచ్చిండ్రు, ఈ ఇన్ని హామీలలో ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఒక్క హామీ కూడా లేదు ఉద్యోగులు ఇచ్చిన హామీలలో. ప్రైవేటు ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మేము పిఆర్సీ ఇప్పించినాం. ఇక్కడ ఉన్నటువంటి టీం అందరం కలిసి. ఈ దేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు 30% పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఇచ్చింది కూడా ఎక్కడ లేదు. కొన్ని అంశాలు కాకపోవచ్చు కాక మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఆనాటి అధికారుల తీరు వల్ల ఆ 371 జియో కావచ్చు, 317 జియో కావచ్చు, కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఈ కొట్లాడి సాధించేవాళ్ళం మేము. కానీ ఇలా ఫైనాన్షియల్ సపరేట్ అంట, నాన్ ఫైనాన్షియల్ సపరేట్ అంట, అవి విడదీసి ఈ 12 అంశాలు మాత్రం పక్కకు పెట్టి ఫైనాన్షియల్ లేని మాత్రం తీరుస్తారు. అది మీరు తెచ్చేది హక్కులు, అది ఉద్యోగుల హక్కులు. అవి మీరేదో దయాదాచీలతో ఇచ్చినట్లే కాదు. డిఏలు మీ దయాదాచీలతో ఇచ్చేది కావు. ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి, ఇమీడియట్గా విడుదల చేయాలి.
పప్పు ఉప్పు బెల్లం అవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు అనుగుణంగా డిఏలు పెరుగుతాయి. నీ ఇష్టానుసారంగా ఏదో పిచ్చం వేసినట్లు ఇచ్చినావు, దానం చేసినట్లు కాదు. ఇలా ఏమి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మీరు మాట్లాడు. మేము డిమాండ్ చేస్తామని ఒక్కటే, వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు 10,000 మందికి మీరు ఎన్ని బిల్లులు ఆపి 10,000 మంది ఉద్యోగులకు ఒకటేసారి ఇమ్మీడియట్గా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం కూడా వాళ్ళు దాచిపెట్టిన డబ్బులు వాళ్ళకు ఇమ్మీడియట్గా వాపస్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 డిఏలు వెంటనే కంపల్సరీ విడుదల, 6 నెలల్లో మీరు విడుదల చేస్తారు. 2 సంవత్సరాలు అవుతుంది. మీరు ఇచ్చిన హామీ ఇమ్మీడియట్గా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పిఆర్సీ మేము 5% ఐఆర్ ఇప్పించినాం. ఒకవేళ మీరు లేట్ అయితే 20% ఇస్తారా, 20% ఇస్తారా? వెంటనే మీరు ఐఆర్ ప్రకటించండి ఇమ్మీడియట్గా. మేము 5% ప్రకటించిపోయినాం కదా, మిగతా మీరు ఇమ్మీడియట్గా ఇవ్వండి. ఒకవేళ గడువు దాటితే 6 నెలల్లో మీరు ఇచ్చిన నివేదికను ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, చేయలేదు. అది అట్లీస్ట్ ఇదన్నా చేయండి. హెల్త్ కార్డ్స్ అపోలో కార్పొరేట్ హాస్పిటల్లో, ఎన్ఐబిహెచ్ హాస్పిటళ్లలో జర్నలిస్టులకు, ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు ఏ జబ్బు వచ్చినా ఎంత డబ్బులైనా సరే మీరు వెంటనే వైద్యం చేసి వాళ్ళను ఆరోగ్యాన్ని కాపాడండి.